आकाशात् पतितं तोयं यदा गच्छति सागरं सर्वदेव नमस्कारः केशवं प्रतिगच्छति। ఆకాశము నుండి పడిన వర్షపు నీరు నదుల ద్వారా సముద్రములో చేరే విధంగా ఏ దేవతను ఆరాధించిన మూలస్వరూపుడైన కేశవునికే చెందుతుంది. అందుచేతనే ఓం కేశవాయ నమః అని సాధకుడు స్మరించి ఆరాధన మొదలు పెడతాడు. ఆ భగవంతునికి మనస్సును బుద్ధిని అర్పించి శరణాగతి చెందితే తనని పొందగలడని గీతాచార్యుని ఉద్బోధ. ఈ నామాలు 24, 24 నామాలుగా కేశవాది నామాములు అని పేరు చెప్పబడినాయి. జీవునిలో అంతర్యామి రూపంలో ఉన్న భగవంతుని 24 అంశలు. కాలచక్రంలో కాలపురుషుడుగా, సంవత్సర చక్రంలో 12 పౌర్ణములు మరియు 12 అమావాస్యలుగాను, గాయత్రి మంత్రంలో 24 అక్షరాలుగా 24 స్వరూపాలుగా, శంఖ చక్ర గదా పద్మములను 4 చేతులలో ధరించిన విధానాన్ని బట్టి 24 మంత్రమూర్తులుగా, నామభావ లీలా విశేషములుగా శాస్త్రములో చెప్పబడినాయి. ఇవి కేశవ నారాయణ మాధవ గోవింద విష్ణు మధుసూదన త్రివిక్రమ వామన శ్రీధర హృషీకేశ పద్మనాభ దామోదర సంకర్షణ వాసుదేవ ప్రద్యుమ్న అనిరుద్ధ పురుషోత్తమ అధోక్షజ నారసింహ అచ్యుత జనార్దన ఉపేంద్ర హర శ్రీకృష్ణ మంత్రమూర్తులు. ఈ నామాలను ధ్యానిస్తూ ఉన్నప్పుడు ముందర ఓం అని పలికి తరువాత మంత్రనామాన్ని చెప్పి చివరిగా నమః అని చేర్చి ఉచ్చరించాలి. ఓంకార శబ్ద పరబ్రహ్మము, పరబ్రహ్మాన్ని పొందడానికి సాధనము. ఓంకారము సర్వము, ప్రణవనాదము, జీవన్ముక్తి పథము, శుభశ్రేయోదాయకము. మహిమాన్వితమైన నామాల అంతరార్థము భావన చేస్తూ పఠించుట శ్రేష్టం. ఇక ఒక్కొక్క నామం గురించి అర్థం వివరించి తెలుసుకుందాం వచ్చే వీడియో నుంచి. ఓం